మోసాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? 6 JVR వారి జాతి రత్నాలని ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎన్డీఏతో పోటీ పడుతుంది. మరి మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? పేరుకి ఎన్డీఏ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చాలా దగ్గరలో మాట్లాడుతున్నప్పుడు నన్ను చూడొద్దు, ఎన్డీఏని చూసి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారు తన క్రెడెన్షియల్ మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నారు. తన మీద విశ్వసనీయత రావట్లేదని, తను ఏ మాట చెప్పినా దాన్ని ఖచ్చితంగా అబద్ధంగానే తీసుకుంటున్నారు జనమని. ఎందుకంటే తన ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని జనం ఎవరు నమ్మట్లేదు. కాబట్టి దయచేసి నన్ను చూడొద్దు, ఎన్డీఏని చూడండి, నాకు ఓటేయండి, పవన్ కళ్యాణ్ని చూడండి, నాకు ఓటేయండి, కాబట్టి ఎలాగోలాగ నాకు అధికారం ఇవ్వండి అని అడుక్కుంటున్న తీరు దయనీయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి నా పనితనాన్ని చూసి ఓటేయండి అని అడుగుతున్నారని మీరు అంటున్నారు. ఎస్, ఇప్పుడు కంపారిజన్ టు దట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదేమో తనను చూడొద్దు, ఎన్డీఏని చూసి ఓటేయమని అడుగుతుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో తాను గత 5 సంవత్సరాలు పరిపాలన ఏదైతే చేశాడో, ముఖ్యంగా ఇచ్చిన మేనిఫెస్టోని తలమానికంగా భావించి ఒక భగవద్గీత, ఒక ఖురాన్, బైబిల్తో ఏదైతే పోల్చి అంతే నిబద్ధతతో ఇచ్చిన 129 హామీల హామీ పత్రం ఏదైతే మేనిఫెస్టో ఉందో 128 సంపూర్ణంగా అమలు చేసి, ఒక్క సంపూర్ణ మద్యపాన నిషేధం మాత్రం పాక్షికంగా అమలు చేసి, చెప్పని మేనిఫెస్టోలో చెప్పని అంశాలు ఒక 45 అమలు చేసి ప్రజల ముందుకు వచ్చి, నేను చేసిన పనితీరు, నేను చేసిన మేలు మీకు చేరి ఉంటేనే నన్ను తిరిగి ఆశీర్వదించండి, ఓటేసి ఆశీర్వదించండి అని అడుగుతున్న నేపథ్యం ఏదైతే ఉందో ఒక హీరో అప్పీల్. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్, దేశంలో మొత్తం ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కానీ ఒక ప్రధానమంత్రి కూడా ఇప్పటి వరకే సాహసించి గత 5 సంవత్సరాలు తన పరిపాలన చూసి, తన మేనిఫెస్టోను అమలు చేసిన తీరును చూసి అవి నచ్చితేనే ఓటేయమన్న దాఖలాలు ఇండియన్ పాలిటిక్స్లో ఇదే ప్రథమం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక హీరోయిక్ యాక్ట్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో, కంపారిజన్ టు దట్ ఆయనతో కంపీట్ అవుతున్న మిగతా ఎన్డీఏ కూటమిని పైకి చెప్తూ, మరో కూటమి షర్మిల గారు లీడ్ చేస్తూ కమ్యూనిస్టులతో ఏదైతే పెట్టారో అందరూ కలిసే ఉన్నారు. 1 వర్సెస్ ఆల్ అనే ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా విలన్లు సిండికేట్గా ఉంటారు. ఎప్పుడు కూడా ఒక్కరిగా రారు, గుంపులుగా వస్తారు. అదే హీరో ఒక్కడిగా అందరిని ఎదుర్కొంటాడు. అదే నేపథ్యం రియల్ లైఫ్లో పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప సంచలనంగా రాబోయే విజయం హీరో వైపే ఉంటుందని మనం జూన్ 4వ తేదీని చూస్తాం. అంటే ఇప్పుడు ఎన్డీఏ కన్నా మీరు బలవంతులు అని అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే ఎందుకని? ఎన్డీఏకి క్రెడిబిలిటీ లేదు. పేరుకి ఎన్డీఏ అంటే బీజేపీ మిత్రపక్షంగా ఎవరు కలిసినా, బీజేపీ లెడ్ ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో ఆ కూటమిలో ఎవరు చేరినా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా వాళ్ళని ఉంచుతారు. మొదటి నుంచి కూడా ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో చేరే ఉన్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు దాంట్లో చేరారు. గతంలో 2014 నుంచి 19లో వాళ్ళు ముగ్గురు కలిసే పరిపాలన చేశారు. ముగ్గురు కలిసి పరిపాలన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి చేసిన మేలు ఏం లేకపోగా 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించి అమలు ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు జరగల. మొదటి సంతకాలే 5 సంతకాలు పెట్టారు ఆయన. సంపూర్ణ రుణమాఫీ అన్నారు రైతులకు, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్నారు మహిళలకు, పొదుపు సంఘాలకు, ఇంటికో ఉద్యోగం అన్నారు, అది కూడా అబద్ధమే. లేకుంటే నిరుద్యోగ భృతిస్తా అన్నారు, అది కూడా అబద్ధమే. ప్రతిదీ ఇలా అబద్ధాలు చెప్పిన పరంపరలో 5 సంతకాలకు 5 సంతకాలు పక్కకు పెట్టి, సంతకం పెట్టిన వాటికి దిక్కు లేకపోగా ఇచ్చిన 650 హామీల్లో ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకే క్రెడిబిలిటీ మ్యాటర్స్. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాం, ఒక 2 బ్రాండ్లు చూస్తాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ బ్రాండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పటిష్టంగా స్టాండర్డ్గా ఉంటే, రెండో వైపు ఓటి బ్రాండ్ ఏదైతే ఉందో చెప్పేది అబద్ధం తప్ప అరిచి గీ పెట్టిన నిజం రాదు. కాబట్టి ఆయన చెప్పే అబద్ధాలు, జీరో ఎథిక్స్, జీరో మారల్స్. ఎవరినైతే తిట్టాడో 2019 ఎలక్షన్స్ అప్పుడు మోడీ గారిని, ముఖ్యంగా ఆయన ముస్లింలను అయితే ఉగ్రవాదులు అని చెప్పి
బీజేపీని ఉద్దేశించి మోడీ గారిని అనడం, భార్యను చూసుకోలేనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడని అనడం, ఎద్దేవా చేయటం, ముఖ్యంగా నల్ల చొక్కా వేసి ప్రత్యేక హోదా కోసం ఏదో ఆయన నినాదాలు ఇచ్చినట్టు కటింగ్ ఇవ్వటం. కానీ యాక్చువల్గా చంద్రబాబు నాయుడే ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు, ప్యాకేజ్ చాలు, 17,500 కోట్లు ఇస్తే మాకు అది సరిపోద్ది, సరిపెట్టుకుంటామని ప్యాకేజ్ ఇచ్చినందుకు సంబరాలు చేసి మరి వెంకయ్య నాయుడు గారికి సన్మానాలు చేసిన దుర్మార్గమైన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఇలాగ క్రెడిబిలిటీ లేని వ్యక్తి, జీరో ఎథిక్స్, జీరో మారల్స్, నో వాల్యూస్ అనే చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా మనం ఏ షాప్కి వెళ్ళినా లేకపోతే పబ్లిక్ లైఫ్లో, పొలిటికల్ లైఫ్లో ఇద్దరి మధ్యలో ఎవరిని ఎంచుకోవాలనుకున్నా వాళ్ళు మళ్ళీ కలిసి ముగ్గురుగా వచ్చిన వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మేలు చేశారు కాబట్టి ప్రజల్ని నేరుగా అడుగుతున్నారు. వాళ్ళని చూసి నాకు, వీళ్ళని చూసి నాకు అని అడుగుతున్నారు. పంపకాల్లో బాధలు, ప్రతి దాంట్లో వెన్నుపోట్లు, పేరుకు 3 పార్టీలైనా అన్ని పార్టీల్లో ఉన్న తెలుగుదేశం నాయకులే. కాబట్టి ఈ విధానాలన్నీ స్పష్టంగా ఈరోజు మామూలుగా మీడియా రోల్తో పాటు సోషల్ మీడియా రోల్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. అతి సామాన్యుడికి, నిరుపేద దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉంది ఈరోజు. వాళ్ళు గంటకు ఒకసారి మొత్తం రాజకీయ చదరంగం ఏదైతే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటున్నారు. కాబట్టి నోబడీ కెన్ చీట్ పబ్లిక్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, లేదంటే యూట్యూబ్లో షార్ట్స్ కావచ్చు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నుండి మేము ఇన్ని పథకాలు అందుకుంటున్నాము అంటారు. కానీ వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారో, ఎంతవరకు చదువుకున్నారో కూడా వాళ్ళకి తెలియక ఇది వైఎస్ఆర్సీపీకి మైనస్గా మారుతుంది అని చాలా మంది అంటున్నారు. అంటే ఇదంతా స్క్రిప్టెడ్, వీళ్ళకి స్క్రిప్ట్ చదివి ఇక్కడికి వచ్చారు అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు. మీ ద్వారా దీనికి ఆన్సర్ పబ్లిక్లోకి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఫోటోలు తీయించి నాడు నేడు అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని స్కూల్స్ని ఆధునీకరించడం, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఆధునీకరించడం మొదలుపెట్టారు ఆయన. దఫాలుగా ఏదైతే 3 దఫాలుగా ఏదైతే తీసుకొచ్చారో, మొదట ఇన్ఫ్రాస్ట్రక్చర్, కలర్స్ కానీ, లేకపోతే బెంచ్లు కానీ, బిల్డింగ్ స్ట్రెంగ్తనింగ్ కానీ, ప్లే గ్రౌండ్ అరేంజ్మెంట్ కానీ, శానిటైజేషన్ కానీ, ముఖ్యంగా అమ్మాయిలు ఉన్న దగ్గర వాటికి సరిపడా టాయిలెట్లు కానీ, వాటి క్లీన్లీనెస్ కానీ, వాటిని రోజు 7 గంటలకల్లా క్లీన్గా ఉంచి ప్రధానోపాధ్యాయుడు దాన్ని ఫోటోలు కూడా పెట్టాల్సిన పరిస్థితి తీసుకురావడంతో పాటు మిడ్ డే మీల్ కానీ, యూనిఫామ్స్ కానీ, జగనన్న విద్యా కానుక ద్వారా ఏదైతే పుస్తకాలు కానీ, ఫీజులు కానీ, విద్యాదీవెనతో పాటు వసతి దీవెన హాస్టల్ ఫీజులు ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయడంతో పాటు 10th తర్వాత అయితే ఫీజు రియంబర్స్మెంట్ అప్లికబుల్, 10th లోగా స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గిపోవాలని అమ్మఒడి తీసుకొచ్చి స్కూల్స్కి పంపించినందుకు ఎంకరేజ్మెంట్గా తల్లుల ఖాతాల్లో అమ్మఒడి జమ చేయటం, 15,000 రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ లెవెల్స్ని పెంచడంతో పాటు ప్రతి సామాన్యుడికి కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండాలి. ఒక ఆటో డ్రైవర్, ఒక పని మనిషి బిడ్డలు కూడా ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదవాలని, వాళ్ళు చదవలేకపోయిన చదువుని ఉత్తమంగా వాళ్ళ పిల్లలైనా చదవాలనే కోరికతో కష్టపడి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి పంపడం అవసరం లేదు, మనమే గవర్నమెంట్ స్కూల్స్ని ఎక్విప్ చేద్దామని మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వాళ్ళకి అద్భుతంగా డిజిటల్ క్లాస్ బోర్డులు ఏర్పాటు చేసి, కంప్యూటర్లు ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఐఐటి లెవెల్ నుంచి ఐబీ దాకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. నో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ హ్యావింగ్ ఇన్ ఇండియా ఐబీ సిలబస్, నో బడీ ఈజ్ డూయింగ్ ఇన్ ఎంటైర్ ఇండియా. సో అలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిన్న కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన పాపకి 600కి 599 మార్కులు వచ్చాయి. సో చాలామంది ర్యాంక్ హోల్డర్స్ లాస్ట్ ఎగ్జామ్స్లో అయితే నారాయణ, చైతన్య లాంటి వాళ్ళందరూ వెనకబడిపోయారు. సో ముఖ్యంగా అక్కడ వసతులు లేమి, టాయిలెట్స్ లేమి, అపార్ట్మెంట్స్లో ఏదైతే స్కూల్స్ నడిపారో ఇన్ని రోజులు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎవ్రీ ఫెసిలిటీ ఈస్ దేర్ నవ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మేము పెట్టే పెట్టుబడి ప్రజల ఆరోగ్యంతో పాటు విద్య కోసం ఏదైతే పెడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి రాబోయే జనరేషన్స్ మీద పెడుతున్నాడు. సమాజం మారుతుంది, భవిష్యత్తు బడుగు వర్గాలది మారిపోతుంది. ఎవరైనా ఒక ఇంట్లో బాగా చదువుకొని ఐఏఎస్ దాకనో, ఐపీఎస్ దాకనో, లేకపోతే ఉత్తమమైన ఉద్యోగాల వైపు వెళ్తే ఆ ఇల్లు బాగుపడుతుంది, తద్వారా పేదరికం పోతుంది అనే ఒక కొత్త నినాదంతో, కాన్సెప్ట్తో పనిచేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీ పిల్లలందరూ కూడా జగన్ మామ జగన్ మామ అని పిలుస్తున్నారంటే కడుపు మండిపోతుంది. చంద్రబాబు నాయుడు రోజుకో మాట వాళ్ళ సిండికేట్లో ఉన్న నారాయణ, చైతన్య వీళ్ళకి డబ్బులు రావట్లేదని ఏడుపు తప్ప అక్కడ వాళ్ళు చేసే ఆరోపణలో ఎటువంటి నిజాలు లేవు. అయితే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారంలో, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం అనేది ప్లస్ పాయింట్ అని అందరూ అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో పవన్ చేస్తున్న ప్రచారంలో చిరంజీవి గారు కూడా తోడవుతున్నారు. మరి ఇది
మీకు నష్టం కలిగిస్తుందా? ఎంతవరకు నష్టం కలిగిస్తుంది? అటు పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు లాభం కలిగిస్తుంది? చిరంజీవి గారిది ఇంకా ప్రచారం అనేది తన తమ్ముడు వరకే పరిమితం అవుతుందని మేమైతే అనుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన మొత్తం రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారిని ఎండోర్స్ చేసినా మాకు వచ్చే బాధ లేదు. ఎందుకంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక ఫెయిల్యూర్గా దాన్ని అర్ధంతరంగా మూసేశారు. ఆయన ఆ పార్టీని కొనసాగించుంటే బైఫర్కేషన్ టైంలో ఏమన్నా ఆయనకు అవకాశం ఉండేదేమో. ఆయన కొనసాగించలేక మిడిల్ డ్రాప్ చేశారు. ఆయన నమ్ముకున్న కార్యకర్తలందరూ అన్యాయం అయిపోయి భావజాలం వేరేగా ఉన్న కాంగ్రెస్లో చేరారు. ఆయన కూడా కాంగ్రెస్లో ఎంపీ అయిపోయి కేంద్ర మంత్రి పదవిని కూడా అనుభవించాడు. టెక్నికల్గా ఈ రోజు కూడా ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో అలాగే ఉన్నారు. దానికి రాజీనామా చేయకుండా కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం, బీజేపీ నుంచి వచ్చిన సీఎం రమేష్కి ఓటేయమని చెప్పడం, అలాగే పంచకర్ల రమేష్ అని జనసేన నుంచి వచ్చిన అభ్యర్థికి ఓటేయమని చెప్పడం, మాకున్న సమాచారం మేరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ఒక 2 రోజులు ప్రచారం చేయాలని అనుకుంటుండడం, ఇవన్నీ ఇబ్బందికరమైన అంశాలు కాదు. కానీ ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి రాజీనామా చేయకుండా పూర్తి భావసారూప్యం లేని వ్యతిరేక భావాలున్న బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ అలయన్స్కి ఆయన ప్రచారం చేయడం అనేది అనైతికం, సహేతుకం కాదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు. సినిమా గ్లామరే కరెక్ట్ అయితే అన్ని రాష్ట్రాల్లో సినిమా హీరోలే ముఖ్యమంత్రులు అవ్వాలి. అదొకప్పుడు ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగినాయి. కానీ సినిమా హీరోలకు ఉన్న నిబద్ధత అంతా కూడా మేకప్ ప్యాకప్పే తప్ప వాళ్ళకి వేరే మర్యాదలు అవసరం లేదు. ముఖ్యంగా ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండదు. కోవిడ్ వచ్చిన రోజుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయి కొంతమంది ఏమో జూబ్లీహిల్స్లో, కొంతమంది ఏమో ఫామ్ హౌస్లో దాక్కున్నారు. ప్రజలు బాగోగులు చూసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, పార్టీ కార్యకర్తలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మాస్క్ కూడా వేసుకోకుండా ఆయన ధైర్యంగా తిరిగారు. ముఖ్యంగా భయపడద్దు, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని నినాదం ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యం అందించిన ఉచితంగా ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కోవిడ్ని ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే వాళ్ళు బాగైన తర్వాత ఇండ్లకి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతి ఖర్చులకు అని చెప్పి 5,000 ఇచ్చి పంపించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వీళ్ళందరూ దాక్కున్నారు. సమస్య వస్తే పారిపోయేవాడు ఎప్పుడు నాయకుడు కాదు, సమస్య వస్తే దాక్కునేవాడు అసలే కాదు. ఖచ్చితంగా సమస్యని ఎదుర్కొనేవాడు, ప్రజల కోసం నిలబడేవాడే నాయకుడు. అలాంటి దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం. రవిచంద్రారెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు. దీంతో పాటు 25కి 25 ఎంపీ సీట్లు కూడా మేము గెలుస్తామని అంటున్నారు. అసలు మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? వై నాట్ 175 అనేది మా నినాదం. మేము ఇంత కాన్ఫిడెంట్ నినాదం ఎందుకు ఇస్తున్నామంటే 175 అయినా 165 అయినా లేకపోతే ఏదైనా కూడా గణాంకాలే. ఈ గణాంకాలు మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి సరైన ఫార్ములాస్ అన్ని కరెక్ట్గా నేర్చుకుని కానీ సరిగ్గా కానీ వాటిని పేపర్ మీద పెట్టినప్పుడు, అంటే ఇక్కడ మేము ఇంకో కోణంలో చెప్తాం, సరిగ్గా ప్రజలకు ఇచ్చిన అష్యూరెన్సెస్ అన్నిటినీ ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు అది ఖచ్చితంగా 100% అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అంతే కాన్ఫిడెంట్తో ఎందుకు చెప్తున్నారంటే, ప్రజలకు చెప్పిన ప్రతి పని చేసాం, చెప్పనివి కూడా చేసాం. ప్రజలకు ఎక్కడ కూడా దళారీలు లేకుండా వాళ్ళకి చేర్చాల్సిన ప్రతి పైసా కూడా వాళ్ళ అకౌంట్లోకి నేరుగా చేర్చాం. 2,70,000 కోట్ల రూపాయల పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు నేరుగా అందించాం. మధ్యలో ఒక్క పైసా దుర్వినియోగం కాల. సో ఆ కాన్ఫిడెన్స్తో పాటు తాను తీసుకొచ్చిన స్కీమ్లన్నీ కూడా ప్రజలకి పావర్టీ లైన్ని తగ్గించే విధంగా, బీపీఎల్ని ప్రతి సంవత్సరం ఒక సోషల్ ఆడిట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జరుగుతుందో అది 7.92 ఉన్నది కాస్త 3.1కి వచ్చింది. సో పావర్టీ లైన్ తగ్గడంతో పాటు కష్టకాలంలో డబ్బులు ఇచ్చిన ప్రభుత్వంగా సంక్షేమ పథకాల ద్వారా, అది చదువుకున్నందుకు డబ్బులు ఇచ్చారు, స్కూలుకు పంపించినందుకు డబ్బులు ఇచ్చారు, వైద్యానికి రూపాయి ఖర్చు లేకుండా 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీ లిమిట్ 25 లక్షలకు పెంచారు. ఇప్పుడు తెలంగాణలో మొన్న 10 లక్షలకు పెంచారు రేవంత్ రెడ్డి గారు వచ్చాక. కానీ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అంబులెన్స్లన్నీ సరైన టైంలో కొని ఆదుకోవడంతో పాటు 5 లక్షలు ఉన్న స్కీమ్ని 25 లక్షల వరకు వైద్యం చేయించుకునే విధంగా ఉచితంగా కార్పొరేట్ వైద్యంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఆధునీకరించి అక్కడే అన్ని రకాల పరీక్షలు, ముఖ్యంగా స్కానింగ్స్ ఫెసిలిటీస్తో సహా అన్ని మందులు అవైలబిలిటీ పెట్టారు. సో వాళ్ళు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదర్ దాన్ దాట్ హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో హాస్పిటలైజ్ అయినా కూడా ఆ డబ్బులు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా రీఎంబర్స్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడున్నా బతికుండాలి, బాగుండాలని కోరుకున్న ప్రభుత్వం. కాబట్టి మేము తీసుకున్న అనేక చర్యలు, ముఖ్యంగా విద్య, వైద్యంలో ఫ్యామిలీ డాక్టర్ అని ఒక స్కీమ్ పెట్టాం.
ఫ్యామిలీ క్లినిక్స్, విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టాం. ప్రతి 50 ఏళ్ళకు ఒక డాక్టర్ని పెట్టాం, ప్రతి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టాం. ప్రజలను కాపాడుకొని పరిరక్షించడంతో పాటు వాళ్ళకి సమాధానంగా ఒక మనిషిని పెట్టాం. అది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం. 2,65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఏది వాలంటీర్లకి. డాక్టర్ని అదేవిధంగా 50 ఏళ్లకు ఒక డాక్టర్ని ఏర్పాటు చేశాం. విద్యని, వైద్యాన్ని, ప్రతి సంక్షేమ పథకాన్ని, ప్రభుత్వ పరిపాలనని డోర్ స్టెప్కి తీసుకెళ్లిన ప్రభుత్వం. ముఖ్యంగా ఎప్పుడో గాంధీ గారు గ్రామ స్వరాజ్యం గురించి కలగన్నారు. గ్రామ సచివాలయాలు ఈ దేశంలో ఏర్పాటు చేసింది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. 15,000కు పైగా గ్రామ సచివాలయాలు, గ్రామాన వార్డులో గ్రామ సచివాలయాలు ఉన్నాయి. మీరు మండల ఆఫీస్ తిరగాల్సిన అవసరంలా. ఈ వాలంటీర్కి చెప్తే ఆ నియర్ బై ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళి 72 గంటల్లో మీకు కావాల్సిన సర్టిఫికేట్ కానీ, స్కీమ్ కానీ మీరు అర్హులైతే డోర్ డెలివరీ చేస్తున్నారు. సో ఇంత ఫెసిలిటీ ఉన్న ప్రభుత్వం, ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్న ప్రభుత్వం, ₹1 అవినీతి మధ్యదళారులకు పోకుండా, జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా ఏదైతే మొత్తం ప్రభుత్వం నేరుగా ప్రజలకి డెలివరీ చేస్తుందో వయా వాలంటీర్, వయా ప్రతి ఒక్క ప్రతినిధి ద్వారా, ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా, ఇది ప్రజలకు నచ్చింది అనుకుంటున్నాం. ప్రజలకు నచ్చింది కాబట్టే మీరు తిరిగి ఆశీర్వదించమని, మేము చేసిన మేలు మీకు చేరి ఉంటేనే ఆశీర్వదించమని అడుగుతున్నాం. సో ఇందులో ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారని అనుకుంటున్నాం. మరి అయితే షర్మిల అలానే సునీత ఇద్దరు కూడాను వైఎస్ఆర్సీపీకి అగైన్స్ట్గా ప్రచారం చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీకి ఈ ప్రచారం ఎంత నష్టం కలిగించనుందంటారు? ఇప్పుడు షర్మిల, సునీత గారే కాదు, పవన్ కళ్యాణ్కి ఏముందని అసలు ప్రాతిపదిక లేదు, పునాది లేదు. ఆయన ఎందుకు మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు? ఏ జగన్ అని అరుస్తుంటాడు. ఎందుకు అరుస్తుంటాడు? ఏంది? ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి అవుదామన్నా? పోనీ షర్మిల ఏమన్నా ముఖ్యమంత్రి అవుతారా? లేకపోతే విధానాల మీద కొట్లాటినా? ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వేగంగా పరిగెత్తున్న మంచి రేస్ గుర్రంలాగా ఉన్నారు. ఆయన కాళ్ళకు బంధాలు వేయాలి, ఆయన పరిగెత్తనిచ్చకూడదు. ప్రజల్లో ఇలాగే కానీ ఇతను పరిగెత్తే ఎల్లకాలం ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఎవరికి అవకాశాలు రావు. ముఖ్యంగా ముసలి వయసులో, ఈ మాట అనకూడదు కానీ ఎవరికైనా ముసలితనం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ 75 ఏళ్ళు వచ్చిన ఒక పెద్ద మనిషి ఎన్ని రకాల కుట్రలు చేయకూడదు అన్ని రకాల కుట్రలు భూమి మీద చేస్తూ, ముఖ్యంగా తనకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా పత్రికల్ని, ఏదైతే 2 పేపర్లు, 4 ఛానల్స్, లేకపోతే ఇంకొక డజను, లేకపోతే 20 యూట్యూబ్ ఛానల్స్, ఇలాగా ఒక సిండికేట్గా తయారు చేసి గవర్నమెంట్ మీద చేసే విష ప్రచారం దన్నుతో గెలవాలని ఏదైతే అనుకుంటున్నాడో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున ఒకవైపు నిజం నిలబడి ఉంది, ఒకవైపున అబద్ధం, తిట్లు, ఈ పురాణాలన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ప్రజలు నిజం వైపు మొగ్గు చూపుతారని మేము అనుకుంటున్నాం. షర్మిల కానీ, సునీత కానీ మాట్లాడే ప్రతి మాట మీరు గమనించండి. మొదట ప్రత్యేక హోదా విషయం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా వద్దని రిటర్న్గా రాసి ఇచ్చిన దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నారా? మాకు వద్దని అన్న వాళ్ళని విమర్శిస్తున్నారా? విమర్శించట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ రోజున జరుగుతున్నది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన ప్రచారం చేయటం కోసం ప్రతి ఒక్కరిని ఒక పావుగా వాడుకుంటూ ఎవరికి ఏమి ఇవ్వాలా, వాళ్ళకి ఏ విధంగా మర్యాద చేయాలా, వాళ్ళకి ఎంత లాభం చేయాలా, దాని ద్వారా తాను ఏ విధంగా ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల యత్నం తప్ప తనకి వాల్యూ లేదు, తన బ్రాండ్కి విలువ లేదు. కాబట్టి ఈ ఎక్స్ట్రా అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్గా యాడ్ క్యాంపెయిన్స్ లాగా ఏదైతే పంపప్ చేస్తారో, పసలైన సరుక్కి 10 మంది చేత లీడ్ బ్రాండ్ ప్రమోటర్స్ చేత ప్రమోట్ చేస్తే ఆ ప్రోడక్ట్ పాసిపోయింది అన్నప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందా? అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి విలువ లేదు, ఆయన ఎవరు నమ్మరు. ఆయన స్టైల్ మెటీరియల్, ప్రూవన్ యాక్చువల్గా ఫెయిల్యూర్. సో ఆయన ప్రూవన్ ఫెయిల్యూర్ కాబట్టి లేదు ఫెయిల్ అయిన సినిమా ఇంకా బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, సిల్వర్ జూబ్లీ దాకా లాగుదామని చెప్పి ఏదైతే చూస్తున్నారో అయ్యే పని కాదు. ఈ బ్రాండ్ అంబాసిడర్లు సోకాళ్ళు అందరూ కూడా రేపు ఎలక్షన్ తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇప్పుడు షర్మిల, సునీత ఇద్దరు చేస్తున్న ఆరోపణలకు వైఎస్ఆర్సీపీ నుండి కూడాను ప్రతారోపణలు అనేవి వస్తున్నాయి. అంటే ఈ ఆరోపణల నేపథ్యంలో నిర్మలా గారు బయటకు వచ్చి మాట్లాడారు, కానీ ఎందుకు వైఎస్ విజయమ్మ గారు ఇప్పటికొచ్చి బయటకు వచ్చి స్పందించలేదు? కారణం ఏమై ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు, షర్మిల గారు కూతురు. కానీ ఇది ఒక తల్లిగా ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపినా ఇబ్బందే. నాకెందుకు వచ్చిన ఈ అనవసరమైన ఇబ్బంది అని ఆమె అమెరికా వెళ్ళిపోయారు. ఈ ఎలక్షన్లో అయితే ఆమె లేరు. గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి ప్రచారం చేశారు, చెల్లి ప్రచారం చేశారు. అనవసరంగా ఏదో ఆస్తులు గొడవ అని చెప్పే దాన్ని తీసుకొచ్చి బజార్లో పెట్టి హత్యని దానికి రంగరించి ఈరోజు షర్మిల పడుతున్న బాధ ఏదైతే ఉందో, షర్మిలమ్మ గారు పడుతున్న బాధ
అది తెలంగాణలో ఆమె విఫలం చెందడానికి ఆమె టెంపర్మెంటే కారణం. అదే టెంపర్మెంటు ఆంధ్రప్రదేశ్లో కూడా అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది. రేపు జూన్ 4 తర్వాత ఆమె కూడా కనపడరు, ముఖ్యంగా రాజకీయంగా కనపడరు. ఎందుకంటే ఫెయిల్యూర్ 1కి 2 సార్లు వచ్చిన తర్వాత తెలంగాణలో మనం చూసాం రేవంత్ రెడ్డి గారిని ఎన్ని తిట్లు తిట్టారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు హఠాత్తుగా అన్న అయిపోయారు, అసలైన జగన్మోహన్ రెడ్డి గారేమో వ్యతిరేకం అయిపోయారు ఆమెకి. సో ఆ రోజు ఏం చెప్పారు, నేను ఆడపిల్లని కాబట్టి అక్కడ పిల్లని, నేను తెలంగాణలోనే ఉంటా, తెలంగాణ కోడల్ని, అందుకే తెలంగాణలో పార్టీ పెట్టా, తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేయటమే నా ముఖ్య లక్ష్యం, ఇక్కడ యువకులందరికీ ఉద్యోగాలు రావాలి. ఆమె గెలిచినా ఉన్నా అక్కడే కదా ఉండాలి. సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, అక్కడ ఏం చేసి వచ్చారు? అక్కడ మీతో ఎవరైనా నిలబడ్డారా? కనీసం ఒక్క నాయకుడు మీతో వచ్చి పార్టీలో చేరాడా? ఎవరో కొత్త నాయకులు కొంతమంది వైఎస్ఆర్సీపీ ప్రభావం వల్ల అక్కడ కొంతమంది మీతో అటాచ్ అయ్యారు, కానీ ఏ రోజైనా వాళ్ళని హానర్ చేశారా మీరు? లేదు కదా. మీతో ట్రావెల్ అయితే వచ్చేది ఖచ్చితంగా కూడా మీతో పాటు వచ్చే ఓటమి, మీరు చేసే అవమానాలు, మీ టెంపర్మెంట్ వల్ల వచ్చే ఫెయిల్యూర్ తప్ప ఏముండదని అందరూ కనుక్కున్నారు. ఖచ్చితంగా ఇదే ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అవుతుంది. ఆమె సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాలేదు, ఆమె టెంపర్మెంటే దానికి మైనస్. ఆమె అనుసరిస్తున్న విధి విధానాల్లో స్పష్టత లేకపోవడంతో పాటు ఆమె చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో తగుని ఈదులోకి తెచ్చి యాగి చేస్తుందే తప్ప రాజకీయంగా పనికొచ్చే అంశం కానే కాదు. అంటే ఇదే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో దస్తగిరి రీసెంట్గా చేసిన ఆరోపణలు ఏవో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వివేకా గారి హత్య జరగడానికి ముందు ఆయనకు కాల్ చేసి మాట్లాడి ఏం జరిగినా నేను చూసుకుంటాను, మీ వెనక నేను ఉన్నాను అని చెప్పారు. ఆయన చెప్పినట్టే జరిగింది, అంతా సజావుగా జరిగింది అనేసి అంటున్నారు. అసలేంటి దస్తగిరికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో? అతను ఎవరో దస్తగిరి కావచ్చు, కర్చీఫ్ గిరి కావచ్చు, కానీ నేను అనేది ఏంటంటే ముఖ్యంగా అతను ఇంకో రోజు ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటున్నారు. ఇంకొక వారం రోజుల తర్వాత విచారణ పూర్తయింది, నీకు ఊరేస్తున్నాము లేకపోతే యావజ్జీవం వేస్తున్నాను చెప్పినప్పుడు కేసులో కొత్త మలుపు కోసం నాకు ట్రంప్తో సంబంధం ఉంది, ట్రంప్ చెప్పారు, జో బిడెన్కి తెలియకుండా చేయమన్నారు, అందుకని నేను చేశాను, లేదు యాక్చువల్గా అయితే నాకు రజనీకాంత్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇట్లా రోజుకు ఒక మాట చెప్తే అతనికి పిచ్చనన్నా అతని శిక్ష నుంచి బయటపడతాడు. లేకపోతే అతని అతి తెలివి చూసి వీళ్ళు పజిల్ అయ్యి ఇంకో 10 ఏళ్ళు ఆ కేసులు ఆగుతారు. ఇలా పేరున్నోళ్ళ పేర్లు చెప్పి తప్పించుకోవాలనుకునే ముద్దాయి కాబట్టి అసలు ముందు హత్య చేసిన అతన్ని సునీత బెయిల్ ఇవ్వడంలో నాకు అబ్జెక్షన్ లేదని ఎందుకు చెప్పిందో ఆ కోణంలో విచారణ జరగాలని మా కోరిక. యాక్చువల్గా తండ్రిని చంపింది గొడ్డలతో వేటేసింది ఆయనే అని తను చెప్తున్నప్పుడు, నిర్దాక్షిణ్యంగా అన్నిసార్లు నరికినప్పుడు, అంతేకాకుండా ముఖ్యంగా దారుణమైన హింస, చెప్పలేని హింస ఏదైతే చేశారో, మానవత్వం మరిచిన హింస ఏదైతే చేశారో, సో ఖచ్చితంగా కూడా అటువంటి వాటికి ముఖ్యంగా హత్య నేరంలో ఉన్న ముద్దాయిల మాటలకి పెద్ద విలువ ఉండదు. ఈ రాజకీయ హంగామా అంతా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్లో ఇలా మాట్లాడితే నాకు ఏదైనా ఆదాయం వస్తుందని అనుకున్నాడేమో. దాంతోపాటు నామినేషన్ కూడా వేస్తాడంట. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు, మర్డర్ చేసినా నామినేషన్ వేయచ్చు, ఇంకేం చేసినా నామినేషన్ వేయచ్చు. కాబట్టి యాక్చువల్గా సెంట్రల్ జైలు లోపల ఉండాలి, బెయిల్ మీద ఉండి నామినేషన్ వేస్తున్నాడు అంటున్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళది. ట్రూత్ విల్ ప్రివైల్. ఖచ్చితంగా విచారణ పరిధిలో ఉన్న ఒక అత్యుత్తమ సంస్థ సిబిఐ దర్యాప్తులో ఉన్న కేసుని అడ్డం పెట్టుకుని ఈ 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజల్లోకి పోకూడదని, రాబోయే 5 సంవత్సరాల కోసం మేము ఇది చేస్తామని చెప్పే దమ్ము లేని చంద్రబాబు నాయుడు గతంలో తన పరిపాలన గురించి నిగ్గదీస్తారని ఈ కేసు చుట్టూ ఈ ఎలక్షన్ అయిపోయేదాకా తిప్పాలనే కుట్ర ఏదైతే ఉందో, ఈ కుట్రలో భాగంగా ఆ సిండికేట్ రూపొందించిన ప్లాన్, ఈ స్క్రిప్ట్ను తయారు చేసి ఇచ్చేది వీళ్ళకందరికీ మాట్లాడడానికి ఆ ఎల్లో మీడియా, ఆ స్క్రిప్ట్ మాట్లాడడానికి దాన్ని వచ్చేసేది ఆ ఎల్లో పత్రికలు, ఆ ఎల్లో పత్రికలో వచ్చిన న్యూస్ మీద సాయంత్రం ఉదయం డిబేట్లు పెట్టేది ఆ ఎల్లో ఛానల్స్. ఈ బఫూన్స్ సిండికేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఎల్లో వైరస్తో సతమతం అయిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఆ ఎల్లో వైరస్ ప్రభావం ఉండదు. దీంతో అది కంప్లీట్గా కొలాప్స్ అయిపోవడం ఖాయం జూన్ 4వ తేదీ తర్వాత. ఇప్పటికే సైద్ధాంతికంగా కానీ మనసులు గెలవడంలో కానీ వెనకబడ్డ తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే టోటల్గా దివాలా తీసిన పార్టీగా తయారైంది. మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న వాళ్ళ అంతర్గత సర్వేల రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీడియోల రూపంలో ఒక 2 బయట వచ్చాయి. ఒకటి కోమటి జయరామ్ అని ఎన్ఆర్ఐలకు సంబంధించిన అతను వచ్చి
ఈ ఎదవ మనకు ఓటేయడం అనుకుంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని 2 లక్షలు 4 లక్షలు ఇచ్చి కొనేద్దాం అని. ఎవరు ఆత్మగౌరవాన్ని ఓట్ల రూపంలో కొనేసేంత ధైర్యం వీళ్ళకి. అంటే వాళ్ళ దివాళా కోరుతనం చూడండి, వాళ్ళు చేసిన మంచి పనులు లేక. అదేవిధంగా 147 సీట్లలో మనం వెనకబడి ఉన్నాం. 2.5% నుంచి 4% పైన క్లియర్గా వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది. కాబట్టి మనం ఏం చేసైనా దాన్ని అధిగమించడానికి ఏం చేయాలో ఆలోచించాలని వాళ్ళ ఇంటర్నల్ ఇంకొక వీడియో బయట వచ్చింది. దాంతోపాటు వాళ్ళే ఒప్పుకున్న దాని ప్రకారం 147 సీట్లు వాళ్ళ మాటల్లోనే వింటే స్పష్టంగా సోషల్ మీడియాలో అన్ని దగ్గర అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి. సో వాళ్ళే చెప్పిన దాని ప్రకారం కర్నూలు కడపలో అయితే 10 లక్షల ఓట్లతో వెనకబడిపోయినాం అని వాళ్ళే చెప్పుకుంటున్నారంటే మా పొటెన్షియల్ ఏ విధంగా ఉంది, ప్రజల్లో ఎంత బలంగా ఉన్నాం, వాళ్ళు ఏం చేసైనా ఎలా చేసైనా చివరి అవకాశం ఇదే ఆఖరి ఎలక్షన్ ఏమో చంద్రబాబు నాయుడు గారికి. బహుశా 75 ఏళ్ళు వచ్చినాయి. 80 ఏళ్ళప్పటికీ ఆయన ఎంత స్టిఫ్గా ఉంటారో ఎంత ఆరోగ్యంగా ఉంటారో తెలియదు. కాబట్టి చివరి ప్రయత్నంగా అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలతో పాటు మాయోపాయాలు, కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలు, వండివార్చిన కథనాలు, కేవలం నెగటివ్ ప్రచారం ద్వారా వాళ్ళు ఓటు అడుగుతున్నారు. ముఖ్యంగా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి 75 ఏళ్ళు వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ఇన్ని మంచి పనులు చేస్తే, మంచి పనులు చేసే ముఖ్యమంత్రిని సైకో అంటున్నాడంటే అతను ఇచ్చిన పరిపాలన సైతాన్ పరిపాలన. చంద్రబాబు నాయుడు ఒక సైతాన్. చంద్రబాబు నాయుడు లాంటి సైతాన్ని ఎవరైనా ఒపీనియన్ అడిగితే మంచి చేసేవాళ్ళు సైకోల్లో కనపడతారు అతనికి. అతను మెంటల్లీ డిస్టర్బ్డ్. సో అంతేకాకుండా ఉత్తపుత్రుడైన లోకేష్ వల్ల ఉపయోగం లేదు. దత్తపుత్రుడి ప్రచారం కేవలంగా ఉంది. కాంగ్రెస్ తరఫున తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా నిరుపయోగంగా ఆ కేసుల గురించి మాట్లాడితే అప్లాస్ రావట్లేదు. వాళ్ళనే తీసుకొచ్చి కడపలో పోటీ పెట్టాడు, అయినా కానీ ఏమీ జరిగేటట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచి చచ్చేట్లేమని చెప్పి ఏం మాట్లాడుతున్నారంటే చేతికి ఏది దొరికితే అది, రాయి దొరికితే రాయి, ఏది దొరికితే అది తీసుకొని తరిమి కొట్టమంటాడు. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడేసిన మాటలు అవి. వద్దన్నా అవునన్నా కాదన్నా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ విల్ సర్వ్ ఫర్ 5 years. ఆయనకు కూడా ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్ళు. ఆయన గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి, మళ్ళీ గెలిస్తే చచ్చినట్టు గౌరవించాలి. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి మొహం చూపించే దమ్ము ఉంటే ఆయన గెలిచి కానీ కుప్పం నుంచి వస్తే చూద్దాం. ఆయన గెలవడని మేము చెప్తున్నాం. ఆయనకి ఇంకా అసెంబ్లీ యోగం కూడా లేదు. రవిచంద్ర రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్టాంప్ను ఎప్పుడు తీసేస్తారు? ఏం స్టాంప్? రాయి తగలడం వల్ల ఆయనకి ప్లాస్టర్ వేశారు కదా గాయానికి, అది ఎప్పుడు తీసేస్తున్నారు? దాన్ని మీరు స్టాంప్ అని ఎద్దేవా చేశారా? ఓకే, అది ఒక ప్లాస్టర్ వేసుకుంటే పర్సనల్గా గాయం మీద దుమ్ము, ఈ పూలు విసిరేవి, ఇవి చెమట ఇవన్నీ పడకుండా ప్లాస్టర్ వేసి దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్తోని అంటించడం జరిగింది. అది కూడా ప్లాస్టరే. ఎందుకంటే న్యాచురల్గా ట్రావెల్ చేసేటప్పుడు జనసమూహంలో ఉన్నప్పుడు చెమట అంతా కూడా దాంట్లోకి వెళ్ళొద్దు అని. పచ్చి ఆరిపోవడానికి 7 days చెప్పినట్టున్నారు. లేదు ఎక్స్టెన్సివ్గా ఆ పచ్చి మానడానికి కూడా జాగ్రత్తగా అలాగా ఈరోజు సాయంత్రంతో ప్రచారం దరిదాపుగా అయిపోతుంది. అంటే 24వ తేదీ. సో నామినేషన్ వేయడానికి పోయినప్పుడు కానీ తర్వాత కానీ డాక్టర్స్ చెప్పినప్పుడు తీస్తారు. చంద్రబాబు నాయుడు లాగా అలిపిరిలో ఒక సంఘటన జరిగిన రోజు చేతికి ఏం కాలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే అసెంబ్లీ రద్దు చేసి ఆ సింపతిని వాడుకుని ఎలక్షన్కి పోదామని చూసి తాను రద్దు చేయడంతో పాటు వాజ్పేయి గారి ద్వారా కూడా రద్దు చేయించి అటు వాజ్పేయి గారు ఓడిపోయారు, ఈయన ఓడిపోయారు. చేతికో బెల్ట్ వేసుకుని తిరిగాడు ఇలాగా. ఆ రోజు అలిపిరిలో జరిగిందేమో ఏమీ జరగలే, కానీ చేతికి ఎందుకు బెల్ట్ వేసుకున్నాడో ఎలక్షన్ అయిన దాకా, ఎలక్షన్ అవ్వగానే ఎందుకు తీసేసాడో తెలియని పరిస్థితి. అలాంటి సింపతి యాంగిల్స్ మాకు అవసరం లేదు. జరిగింది వాస్తవం. ప్లాస్టర్ వేసుకుంటే ఎవరికి అడ్డం? మహా అయితే ఆయనకే మొహం కడుక్కునేటప్పుడు అడ్డం. అది కూడా వీళ్ళకి బాధ అంటే దానికి మేమేం చేయలేము. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని రాయితో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు. అంటే కొడుకుని ఎవరో రాయితో కొడితే విజయమ్మ గారు ఇప్పటికొచ్చి పలకరించడానికి కూడా రాలేదు, ఎందుకని? ఏమండి, అమెరికా చాలా దూరంగా ఉంది. రాయితో తగిలిన దెబ్బ చిన్నదే, ప్రయత్నం పెద్దది, కానీ దెబ్బ చిన్నదే. దాన్ని ఫోన్లో ఈ రోజుల్లో అన్నిట్లో వీడియో కాల్స్ ఉంటాయి. దే కెన్ రియాక్ట్ త్రూ వీడియో కాల్. దానికోసం అమెరికా నుంచి వచ్చేయాల్సిన అవసరం లేదు. ఫోన్లో వీడియో కాల్ మాట్లాడినా తల్లి ప్రేమ ఏం తగ్గదు కదా, అంతవరకే పరిమితమయ్యారు. దానికోసం దాన్ని కూడా రాజకీయంగా చూడాలనుకుంటే మనం ఏం చేయలేం. మరి లాస్ట్ టైం ఎలక్షన్స్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి ఈసారి ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఒక్కటే. 2014లో
రైతులకి సంపూర్ణ రుణమాఫీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది మనకి వాళ్ళకి మధ్యలో చాలా గ్యాప్ తీసుకొస్తుంది. మీరు కూడా సంపూర్ణ రుణమాఫీ కాకపోయినా 1-2 లక్షలైనా చెప్తే బాగుంటుంది, తద్వారా మన గెలుపు సునిశ్చితం అవుతుందని వెల్ విషర్స్ అందరూ చెప్పారు. కానీ ఒక్కటే మాట చెప్పారు ఆయన, అది సాధ్యమయ్యే పని కాదు, సాధ్యమయ్యే హామీ మాత్రమే ఇస్తాను, అలాంటి హామీలు ఇచ్చి నేను ప్రజలను మోసం చేయలేనని ఆయన కమిటెడ్గా ఇవ్వాల. దానివల్ల 1% ఓట్ బ్యాంకుతో మేము ఓట్ల తేడాతోని ఓడిపోయాం. 67 సీట్లు వచ్చి ప్రతిపక్షానికి పరిమితమయ్యాం. కానీ ఆయన వరి కాలేదు. ఓ ప్రతిపక్ష నాయకుడిగా తిరిగి ప్రజలతో మమేకమయ్యాడు, అసెంబ్లీలో పోరాడాడు, మైకులు ఇవ్వకుండా అనేక రకాలుగా హేళన, గేలి చేయడం, దుర్భాషలాడటం అన్నీ జరిగాయి. వన్ ఫైన్ డే అసెంబ్లీని పక్కన పెట్టి జనంలోకి వచ్చాడు. సుదీర్ఘంగా 3648 కిలోమీటర్లు నడిచాడు. ప్రజల బాధలు అర్థం చేసుకొని సింపుల్ మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఇచ్చిన 129 హామీల్లో 128 పూర్తిగా అమలు చేశాడు. 129వ హామీ నేను చెప్పాను ఇందాక, అది పాక్షికంగా అమలు చేయడం జరిగింది. ఇవ్వని హామీలు 45 అమలు చేశారు. దాంతోపాటు ఇప్పుడు ఇవ్వబోయే మేనిఫెస్టో కూడా ఖచ్చితంగా ప్రజలకి నిజంగా చేయగలిగే హామీలు మాత్రమే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కష్టమైన వాటిని చేస్తాడు. మీరు గమనించాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ నవరత్నాల పేరుతో ప్రమాణ స్వీకారం చేసింది మే 30, 2019. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ప్రమాణ స్వీకారం చేశాక అప్పటి వరకు ఉండి వెళ్ళిన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు ఓ మాట అన్నాడు, ఖజానాలో 100 కోట్లు మిగిల్చి వెళ్ళాం, మరి ఒకరోజు గ్యాప్లో మీరు జీతాలు ఇవ్వాలి జూన్ 1కి, ఎలా ఇస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు, మేము FRBM లిమిట్ క్రాస్ చేసి వెళ్ళాం, ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఏర్పడ్డ మీకు ఎక్కడి నుంచి ₹1 అప్పు పుట్టదు, ఏ విధంగా మీరు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తారో మేము చూస్తాం, మీరు ఎన్ని రోజులు జనాల్లో ఉండగలరో చూస్తా ఉన్నారు. నవరత్నాలు ఇంప్లిమెంట్ అయ్యే 2,70,000 కోట్లు ప్రజలకు ఇచ్చాం. కోవిడ్ అని తప్పించుకోలే, కోవిడ్ రోజుల్లో కూడా ప్రతి పథకాన్ని అమలు చేసాం. సాకులు చెప్పి స్కీములు తీసేలా మా నిబద్ధత ఎలా ఉంటుందంటే చెప్పినవి చేయటంలోనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు నిబద్ధత ఎలా ఉంటుందంటే హామీలే కదా ఇచ్చి పడేస్తే పోలా అనేది ఆయన నినాదం. ఆయన ప్రజలకు ఏదైనా చేయగలడంటే చంద్రబాబు ఒక్కటి మాత్రమే చేయగలడు, మోసం మాత్రమే చేయగలడు. ఏదైనా చెప్పగలడు అంటే అబద్ధం మాత్రమే చెప్పగలడు. కాబట్టి వెన్నుపోటు మాత్రమే పొడిసే అలవాటు ఉన్న చంద్రబాబుని ప్రజలు వద్దన్నారు. ఆ చంద్రముఖి మాకు ఇంకా అవసరం లేదంటున్నారు. మా రక్తం నువ్వు తాగాల్సిన పని లేదు నాయన అంటున్నారు. నువ్వు రిటైర్ అవ్వు, 75 ఏళ్ళు వచ్చినాయి, నీకు మామూలుగా కూడా కొంత స్టెబిలిటీ లేని మైండ్ ఉన్నట్టుంది. అమరావతిని ఏసీ చేస్తా అంటావు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటావు, సునామీని కంట్రోల్ చేస్తా అంటావు, అమరావతిలో ఒలింపిక్స్ పెడతా అంటావు, నేను అధికారంలో ఉంటే కోవిడ్నే రానికుండా చూసేవాడిని అంటావు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది చంద్రబాబు? అసలు మాట్లాడడానికే ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నావు నువ్వు. రేపు జనాల్ని వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తే పిచ్చోడి చేతిలో రాయి కాదా? అలాంటి వాడికి మేము ఎందుకు అధికారం ఇస్తాం? వద్దు బాబు, నువ్వు ఇంకా మాకు వద్దు అని ప్రజలు డెసిషన్ తీసుకున్నారు. దాన్ని అమలు చేసే రోజు మే 13. దాని రిజల్ట్ మనం అందరం ప్రత్యక్షంగా చూసే రోజు జూన్ 4. జూన్ 4తో టీడీపీ ఓటమి తర్వాత తూర్పు తిరిగి దండం పెడుతుంది. టీడీపీ సూపర్ 6, సూపర్ 7 హామీలు వైఎస్ఆర్సీపీకి నష్టం కలిగించమంటారా? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. అంటే ఉత్తుత్త హామీలే కదా ఇచ్చి పడేస్తే పోలా అనేది ఆయన నినాదం, విధానం అని చెప్పాను నేను మీకు. సో ఎక్కడో కర్ణాటకలో ఒక సూపర్ 6నో లేకపోతే 6 గ్యారంటీలను తెలంగాణలో పెట్టిన వాటిని కాపీ యథేచ్ఛగా అలాగే మక్కి దించేశారు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అంటాడు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో అదే హామీ ఉంది, ఇవ్వలేదే. గతంలో ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్స్కిను అమ్మాయిలకి అందరికీ కూడా ఉచితంగా ట్రావెల్ ఇస్తానండి, ఇవ్వలేదే. మరి పాత హామీలని కొత్త రంగులో తీసుకొస్తే ఫ్లేవర్ అదే కదా, అబద్ధం ఫ్లేవర్. సో ఖచ్చితంగా నమ్మరు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. తెలుగుదేశం పార్టీ బౌండరీకే బాహర్, పూర్తిగా ప్రజా జీవితం నుంచి పక్కకు పారేస్తారు, బౌండరీకే బాహర్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.